మండలం పెద్దగెడ జలాశయం ద్వారా సాగునీరు విడుదల. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లోని 26 గ్రామాల్లో 12,222 ఎకరాలకు సాగునీటి సౌకర్యం. కర్రివలస ఆనకట్టు కుడి ఎడమ ప్రధాన కాలువ ద్వారా 4,656 ఎకరాలకు నీటి పంపిణీ. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రిజర్వాయర్కు నిధులు మంజూరు చేయగా పూడికలు తొలగింపులు, జంగిల్ తొలగింపులు చేయక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మంత్రి సంధ్యారాణి. ఖరీఫ్ 2026కు ముందస్తుగా కాలువలలో పూడిక తొలగింపు, గట్టు బలోపేతం, జంగిల్ తొలగింపు పనులు పూర్తి. రూ. 84.40 లక్షలతో 19 నిర్వహణల పనులకు ప్రభుత్వం అనుమతి. అన్ని పనులు సకాలంలో పూర్తి. కాలువలో నీటి ప్రవాహం సామర్థ్యం పెరిగి చివరి ఆయాకట్టు వరకు సాగునీటి చేరేలా చర్యలు. రోజుకు 150 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే సుమారు 44 రోజుల పాటు సాగునీరు అందుబాటులో ఉంటుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. మేము పేర్లు కూడా చదివాం, లిస్టు కూడా చదివిన తర్వాత ఈరోజు ఎక్కడ వచ్చారు? మేము ఓపెన్ ఛాలెంజ్ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఓపెన్ ఛాలెంజ్, క్లోజ్ ఛాలెంజ్ ఎందుకు? 18 సంవత్సరాలు పనిచేస్తున్న మీరు 2 ఏళ్ళుగా మా అభివృద్ధి చూసి మీకు లోపల కల్లోలం అవుతుంది, తట్టుకోలేకపోతున్నారు, ఉనికి కోల్పోతున్నారని మాట్లాడుతున్నారు. మీరు లోపల ఎసిడిటీ తన్నుకు వస్తుంది. కానీ ఈరోజు అభివృద్ధి చూసిన తర్వాత నిజంగా సద్విమర్శ చేయాలనుకున్న రాజకీయ నాయకులు ఎవరైనా సద్విమర్శలు చేస్తారు. అంతేగాని ఏదో ఒకటి పూనకం వచ్చి ఊగిపోయి మాట్లాడంత మాత్రాన అబద్ధాలు నిజాలవు, నిజాలు అబద్ధాలవు ఎప్పుడు కూడా. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయనే చెప్పారు. 230 కుటుంబాలు జాయిన్ అయిన మొత్తం లిస్టు మాకు ఇచ్చారు. ఈరోజు అందరూ వచ్చి జాయిన్ అయిపోతున్నారని మీరు కింద మీద తడుముకొని ఏదో ఒకటి మాట్లాడేస్తామంటే మీ ఇష్టం, మాట్లాడుకోండి, మీకు ఎలా కారణాలు మాట్లాడుకోండి, మేము దానికి ఏమనట్లేదు. కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆకర్షితులై వస్తున్నటువంటి వరదల్లా వస్తున్నటువంటి నిధులు చూసి మా ఊర్లు కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా నమ్మి రాగానే ఏదో మా సంజయ్ మమ్మల్ని పలకరిస్తుంది, మాట్లాడుతుంది, ఏదో ఒకటి మాకు మంచో చెడ్డో చెప్తుందని ఒక అభిమానంతోనామని అంటే పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు ఆ రోజు పార్టీలో కొంతమంది బెదిరించి భయపెట్టి జాయిన్ చేసుకున్నారు కాబట్టి మేము ఈరోజు జాయిన్ చేసుకోలేదు. మాకు అలవాట్లు లేవు. ఎందుకంటే బెదిరించి జాయిన్ చేసుకున్నారు, బెదిరించడానికి భయపెట్టడానికి కూడా ప్రజల అమాయకులు కాదు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడమే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీకు తెలియదేమో కానీ మాకు తెలుసు. ఎవరైనా మనస్ఫూర్తిగా వచ్చి అమ్మ పార్టీలో జాయిన్ అవుతామని అంటే మేము ఆ పార్టీ ఈ పార్టీ నువ్వు నాకు ఓటేయలేదు వెళ్ళిపో అనే మనస్తత్వం కాదు నాది. ఎవరైనా వచ్చి పార్టీలో జాయిన్ అవుతామంటే వాళ్ళ పేదవాళ్ళు అయ్యుండి వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నా కానీ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు పార్టీలో మేము మా నాయకులను సంప్రదించిన తర్వాత పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం. దానికి మీకు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం మీకు? పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలని కదా మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, మీ ఇష్టం, మీ నోరు మీకు నచ్చినట్టు. కానీ ప్రజలు హర్షిస్తున్నారా లేదా అనేది ఒక పాయింట్. ప్రజలు చూసిన తర్వాత మన మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, గౌరవం తగ్గించుకోకుండా చూడాలి ఏ పార్టీలో ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజనారాయణ గారు, మీరు చెప్పండి. రాజనారాయణ గారు, మేము భయపెట్టి జాయిన్ చేసుకున్నామా, బెదిరించి జాయిన్ చేసుకున్నామా చెప్పండి. మా స్వతహాగానే మా గ్రామం, మా పంచాయతీ అభివృద్ధి చెందాలని తెలియజేసంలో అంతకుముందు కార్యక్రమాలు కూడా మేము చూసాము. జరగలేదు. ఆ జరగలేని కారణంగానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాము. అంతకుముందు కూడా అంటే మీకు అందరికీ మేడం గారు అనుమతి, అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆదేశంతో ఈ యాక్చువల్గా గత 18 సంవత్సరాల నుంచి నేను వైసీపీలో పనిచేశాను. ఆయన వెనకాల తిరిగాను. ఆ రోజు నామినేషన్ విత్డ్రా అయినప్పుడు కూడా నా పాచిపెంట మండలం బాగు చేయండి, చాలా వెనకబడి ఉంది అని చెప్పిన రోజే నేను విత్డ్రా చేశాను నా నామినేషను. అలాగే ఇప్పుడు కూడా మా పంచాయతీలో ఇప్పటి వరకు ఎక్కడ అభివృద్ధి అనేది కనబడలేదు. ఆ అభివృద్ధి చేయాలని కోసమే, అభివృద్ధి చేయడం కోసమే ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాము. దాని గురించి ఎవరు ఒత్తిడి లేకుండా స్వతగానే జాయిన్ అయ్యాము. ఇందులో ప్రాబ్లం లేదు. మా కుటుంబ సభ్యులు కూడా ఆయన సరిగ్గా చూడలేదు. చాలామంది ఎవరు పేషెంట్లు కూడా వెళ్ళా కూడా అలా నిలబెట్టారు తప్ప కనీసం కూర్చోమని లేదు. కాబట్టి తెలుగుదేశంలో మా ఇష్టం ఏ పార్టీలో జాయిన్ అవుతాం. ఎవరు అనడానికి కానీ ఆడడానికి కానీ ఈరోజు జరగడం వీల్లేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా విడదీస్తున్నారు. రేపు ఏం జరిగినా మీదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబ సభ్యులు కానీ విడిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ మేడం గారికి అవకాశం ఇచ్చిన మేడం గారికి తెలియజేస్తూ